దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగునగాక. దైవవాక్కు అనే డైలీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నా. దేవుని వాక్యం ద్వారా మీరందరూ దీవించబడుతున్నారని విశ్వాసంతో మేము నమ్ముతున్నాం. మీరు పంపించే ప్రార్థన అవసరతలు, మీరు చేసే ఫోన్ కాల్స్ని బట్టి మేము నిశ్చయముగా మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని దీవిస్తారు. ప్రభు మన మొరాలకించి తప్పక మిమ్మల్ని ఆశీర్వదిస్తారని మరి దేవుని సేవకునిగా నేను ప్రవచిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం కొరకు నిర్గమాకాండము 3వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుదాం. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీలకు, హవ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమైన పాను తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. వండర్ఫుల్ కదండి. వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. దేవుడు దిగి వచ్చాడంటే అంత అద్భుతం. ఎందుకు దిగి వచ్చాడు? విశాలమైన మంచి దేశమునకు వారిని నడిపించడానికి. ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరాలండి. ఆమె భక్తుడు అంటాడు, నేను ఇరుకులో ఉండి మొర్రపెట్టాను, దేవుడు నన్ను విశాలంలో నుంచి నా మొర ఆలకించాడు. విశాలమైన ఉన్నత స్థలానికి నడిపించాడని భక్తుడైన దావీదు కూడా పలుకుతారు. ఇక్కడ ప్రభు అంటున్నారు, నా ప్రజలను ఐగుప్తుల చేతిలో నుంచి విమోచించడానికి, విడిపించడానికి పాలు తేనెలు ప్రవహించు విశాలమైన మంచి దేశానికి తీసుకెళ్ళడానికి నేను దిగి వచ్చాను. ఈరోజు ప్రభు మీ కొరకు దిగి వచ్చారండి. శాపంలో, పాపంలో, వ్యాధులలో, దురాత్మ బంధకాల్లో, చీకటి శక్తుల చేత బంధించబడిపోయి జీవితాన్ని నాశనం చేసుకుంటున్న మనలను విమోచించడానికి 2025 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోనికి నా రావతారిగా దిగి వచ్చారు. ఆయన ప్రణాళిక ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? శాపంలో నువ్వు ఉండకూడదు, రోగంలో నువ్వు ఉండకూడదు, పాపంలో నువ్వు ఉండకూడదు, దరిద్రతలో నువ్వు ఉండకూడదు. వాక్యం సెలవిస్తుంది, తాను పొందిన గాయముల ద్వారా స్వస్థత ఉందంట. ఆరోగ్యాన్ని అనుభవించు. ఆయన మన పాపములను సిలువలో ఆయన భరించాడట. ఈరోజు దేవుని నీతిని అనుభవించు. మనం ధనవంతులం కావాలని ఆయన దరిద్రుడయ్యాడట. ధనవంతుడిగా సమృద్ధిని అనుభవించు. మన శాపపు కాడి ఆయన వెరగొట్టేశారండి. కాబట్టి ఈరోజు ఆ భారం ఏది మనం అనుభవించడానికి అవకాశం లేదు. ఎందుకంటే ప్రభు మనల్ని విడిపించారు, విమోచించారు. ఇప్పుడు ఒక అద్భుతమైన సత్యాన్ని మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఐగుప్తులోంచి వారిని విడిపించి ఎలాగూ విశాలమైన మంచి ప్రదేశానికి ప్రభు ఇశ్రాయేలు ప్రజలు నడిపించారో, ఈరోజు దేవుని బిడలమైన మనం ఈ లోక బంధకాల్లో, ఈ లోక సంబంధాల్లో, ఈ లోక కట్లలో కట్టబడిపోయి నశించిపోతున్న మనల్ని ప్రభువు ఇక్కడ విడిపించడానికి ఎందుకు వచ్చారో తెలుసా? ఇక్కడి నుంచి మనల్ని విశాలమైన మంచి దేశంలోకి తీసుకెళ్ళిపోతారండి. ఇశ్రాయేలులకి పాలు తేనెలు ప్రవహించే దేశమే ఇచ్చారేమో ప్రభువు, కానీ ఆయన సన్నిధిలో ఆత్మీయ ఇశ్రాయేలీలుగా రక్షింపబడిన మనకైతే పరలోక రాజ్య స్వాస్థ్యం, భాగ్యాన్ని ఇస్తున్నాడు. సుందరమైన పట్టణం, సుందరమైన రాజ్యం. అండ్ మేలిమి బంగారముతో, శుద్ధ సువర్ణమైన బంగారముతో అలంకరింపబడిన ముత్యములతో, రత్నములతో, నీలములతో కట్టబడినటువంటి, పునాదులు వేయబడినటువంటి, భూమి పుట్టినది మొదలుకొని సిద్ధపాటు చేయబడిన ఆ రాజ్యమే నీదండి. నీకు ఆ రాజ్యం ఇవ్వాలని ప్రభు కోరిక. ప్రభు నమ్ముకుంటే ప్రభువుకి ఏదో కలిసి వస్తుందని కాదు. ప్రభు నమ్ముకుంటే ప్రభు మనకి గొప్ప స్వాస్థ్యాన్ని ఇవ్వాలని ఆశపడతాను. ఎంతమందికి సంతోషం ఉంది? ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమె పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల మా ప్రభువా, యేసయ్య నామంలో అయా ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దీవిస్తాను. నేను కృప వారి ఎడల అధికం చేయండి, ఆశీర్వదించండి. వారికి వ్యతిరేక రూపొంద ఆయుధములన్నీ నాయన తండ్రి నశించునుగాక, నీ కృప కలుగునుగాక, దీవించబడి వర్ధిల్లుదురుగాక. యేసు నామంలో ప్రార్థించి ఆశీర్వదించి అడుగుచున్నాము మా పరమ తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప నిరంతరం మీకు తోడై కాపాడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.